మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే కోటగల్లీలో ఉన్నామో మెయిన్గా ఏదైతే ప్రజల సమస్యలకు సంబంధించి మనము నిత్యం ఎలివేట్ చేస్తూనే ఉంటున్నాము. సో ఈరోజు ఏదైతే కోటగల్లీకి సంబంధించిన ఏరియాలో ఉన్నామో, సో ఇది ఒక చెట్టు అంట. యాక్చువల్లీ ఇది 2-3 months నుంచి దీని హాలత్ ఇట్లానే ఉంది, అంటే ఎండిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎండిపోయి పడిపోయింది. కాకపోతే ఎవరు కూడా ఇక్కడికి వచ్చి అధికారులు పట్టించుకునే పరిస్థితే లేదు. మున్సిపాలిటీ వెహికల్స్ కూడా నిత్యం రాకపోకలు అనేవి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే నైట్ టైంలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకి కరెంట్ కమ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ లైట్స్ అక్కడ కనిపించే సిచ్యువేషనే లేదు. సో నైట్ టైంలో ఎవరైనా ఇప్పుడు బైక్ ఒకటి వస్తూ ఉంది, సో ఒకసారి చూసుకోకుండా సడన్గా దీనికి ఒకవేళ ఢీకొన్నట్లయితే డెఫినెట్లీ తను దీని మీద పడితే మాత్రం చనిపోయే సిచ్యువేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో దాదాపు 3 months నుంచి కూడా ఇదే హాలత్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అంటే ఎన్ని నెలల నుంచి ఇట్లా ఉంది అనే దానిపైన మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెట్టు గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా? మరి ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేరు. మరి ఉన్న చెప్పాలా, ప్రాబ్లమ్ చెప్పాలా, చెప్తేనే తెలుస్తుంది. వాళ్ళకు చెప్తారు, పట్టించుకోగా నాన్న అంగరంగ ఎవరికైనా అలిగిన ప్రాబ్లమే కదా నాన్న. ఆయన కూర్చినా చేసినా చచ్చిపోతాడు కదా, బతకాడు కదా. మెయిన్ గా నైట్ టైమ్ లో ఇప్పుడు ఇక్కడ చూస్తే లైట్స్ కూడా లేవు. ఒకవేళ ఎవరైనా బైక్ మీదకి వచ్చి ఏమైనా గుద్దుకున్నా కూడా దాని మీద పడ్డా చచ్చిపోతారు. అది లేదు నాన్న, బైక్ లైట్లు లేవు. వీళ్ళు గల్లీ వాళ్ళు చెప్పుకోవాలి కదా నాన్న, వీళ్ళంతా గల్లీ వాళ్ళే కదా. నేనంటే గల్లీలో మనిషిని కాను కదా, వేరే గల్లీ మనిషిని నాన్న నేను. ఇప్పుడు ఆ ప్రాబ్లం అయినా కానీ మేమే వస్తుంటాం, మా బాబా వస్తారు, మా బాబు ఇబ్బంది కదా. ఇప్పుడు గల్లీలో అంతా కలిసి చెప్పుకోవాలి కదా ఈ బాధలు. ఆమె ఒక్క ఆమె చెప్తుంది ఎట్లుంటది. ఇప్పుడు నేనే పోతాను నాన్న, నేనంటే ఎప్పుడైనా ఒక్కసారి ఇట్లా పోతాం, అది వేరే గల్లి అన్నట్టు చెప్పలేం. పిల్లలే పోతారు, మా పిల్లగాని లేస్తారు ఒక్కొక్కసారికి. ఇట్లా మంచి ప్రాబ్లం ఉంది కానీ అప్పుడు చెప్పాలా మనం. ఆ చెట్టు అయితే ఫస్ట్ నుంచే ఉండే పచ్చగా మంచిగానే ఉండే, ఇక 2-3 నెలలు అది పడిపోయింది. అది అంతే ఉన్నది సార్. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా వాళ్ళు వస్తా ఉంటారు, వాళ్ళు ఏం కదిలిస్తలేరు దాన్ని. అంతే ఉన్నది, ఇక అంతే ఉంది, చూసుకుంటారు వెళ్తుర్రు అంతే. ఇక అంతే. కంప్లైంట్ చేశారా మరి ఇప్పుడు మీ గల్లీ నుంచి ఎవరైనా? సార్ ఎవరు చేయలేరు. ఇప్పుడు కంప్లైంట్ చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ పనే అది కాబట్టి వాళ్ళు ఏడా ప్రాబ్లం ఉందో అది ఇది చేసుకోవాలా, చేసిపోతుర్రు మున్సిపాలిటీ వాళ్ళు. కానీ ఆ చెట్టుని మాత్రం ఎవరు మాత్రం పట్టించుకోలేరు అంతే. ఒకవేళ నైట్ టైమ్ లో ఎవరైనా చూసుకోకుండా అనుకుంటున్నాం వాళ్ళని వస్తే దెబ్బ ఇట్లా తాకితే ప్రాబ్లం అవుతుంది, ఇట్లా చెట్లు కట్ చేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో కట్ చేపిద్దాము అని అనుకున్నా. నేనైతే అనుకున్నా అంతే సార్. ఫైనల్ గా అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు దీనిపైన? ఆ చెట్టు తీసేస్తే అయిపోతుంది సార్. ఏదైతే కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూనే ఉంది. ఒకవేళ అధికారులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది కూడా వాళ్ళకు క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. దానివల్లనే ఇప్పుడు ఎవరైతే అధికారులు తిరుగుతూనే ఉంటారు, ఏదైతే రాజకీయ నాయకులు కూడా ఈ గల్లీలలో ఉంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఫైనలీ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఈ గల్లీకి సంబంధించిన చాలాసార్లు కూడా కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాకపోతే ఇది తక్షణమే తొలగిస్తే మాత్రం ఈ యాక్సిడెంట్స్ పరంగా అయితే కొంచెం అరికట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు.